కానీ మౌనంగా మీరందరూ కూడా మీరు లెటర్ రాయండి. ఇది 200 ఐడియా ఉంది కదా, 20 ఫార్మాలిటీస్ లోపల మీరు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి. ఏదో ఇంకా ముఖ్యంగా అయితే రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి అని మీరు రాయండి. ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే ఇటువైపు రాసిన సబ్జెక్ట్ ఉంది కదా, దానివల్ల మన డిగ్రీ అయిపోయాక సర్టిఫికేట్ వచ్చినప్పుడు కానీ ఇంకో సందర్భం కానీ పే చేయండి. రకమైన ఆ లెటర్ మీరు ఫిల్ చేయండి. Please our reimbursement and scholarship here somebody will not inconvenience us of our education. Please solve తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ విద్యారంగాన్ని మొత్తం కూడా విస్మరిస్తూ ఉంది. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ కానీ ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ కానీ దాదాపు ఒక 4 సంవత్సరాలుగా 8,000 కోట్లకు పైగా రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. ఆ రియంబర్స్మెంట్ చేసుకోవడం వల్ల విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసుకొని పై చదువులోకి వెళ్ళాలంటే ఇలా ఆటంకాలు కలుగుతూ ఉన్నది. విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం చేపట్టిన దగ్గర నుంచి చెప్తూ వచ్చినాం. కానీ ఇప్పటి వరకు కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకుండా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకుండా తనకు విద్యారంగానికి అసలు ప్రియారిటీ ఇవ్వకుండా ఉండే స్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఇలా అందాల పోటీలకు 100 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి మాత్రం రియంబర్స్మెంట్ రిలీజ్ చేయడంలో ఎందుకు వెనకాడుతుందో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి తక్షణమే పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను విడుదల చేయాలని చెప్పేసి ఈ 15, 16, 17 మూడు తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని పీడిఎస్ రాజకీయ పరిశ్రమ విద్యాసంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ ఉద్యమాన్ని మొత్తం కూడా విద్యార్థులు విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గత సంవత్సరం నుండి 3 సంవత్సరాల నుండి ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇవ్వక విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు కడితేనే విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పడం వల్ల అనేక మంది విద్యార్థులు వాళ్ళ విద్యకు దూరం అవుతున్నారు. ఒకవైపున బంగారు తెలంగాణ అని చెప్తూ రెండో వైపున రైతిక తెలంగాణ అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థులు కనబడడం లేదా, విద్యార్థుల సమస్యలు వాళ్ళు చూడడం లేదా, ఎందుకు విద్యార్థులు కావాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు అశ్రద్ధ వహిస్తున్నాయి. ఖచ్చితంగా ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులందరికీ విద్యని నాణ్యమైన విద్యను, ఉచిత విద్యను అలానే సమయానికి రియంబర్స్మెంట్ ఇస్తూ విద్యార్థులకు విద్యకు ఉపయోగపడాలి. అలా లేని పక్షంలో విద్యార్థులు తగిన గుణపాఠాలను ప్రభుత్వానికి చెప్తారు. ఈ రోజు మేము తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థులందరూ కూడా భాగస్వామ్య విజయవంతం చేయాలని పోస్ట్ మ్యాన్ ఉద్యమాన్ని మరో రూపం తీసుకెళ్లి ప్రభుత్వం దీన్ని పరిష్కరించాలని చూస్తుంది.